పేరు సంతోష్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. నేను శ్రీయశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లికల్లీ చేసుకున్నాం, అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికీ. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 month అవుతుంది ఇక్కడ ఉండి, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నా, మా ఇంట్లో కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 members అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసినాయి, డోర్ పగిలినాయి, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఓన్లీ ఈ మ్యాటర్ అమ్మాయి విషయం వల్ల ఇదంతా జరుగుతుంది. తప్పు చేసినట్టు నా మీద నింద చూపుతున్నారు. ఎందుకంటే 1 month అవుతుందండి ఇక్కడ నేనున్నా అని తెలియదా, నేను చేసుకున్నప్పుడు తెలియదా, ప్రతి ఒక్కటి తెలుసు. తెలిసి కూడా ఇన్ని రోజులు లేనిది ఇవాళ ఎవరో అప్పులు ఇవ్వాలి అని చెప్పి తెలియని వాళ్ళని పిలిచి మీరు అందరినీ పిటిషన్లు ఇచ్చి ఇంటి మీద ఆడవాళ్ళ మీద దాడి చేసి ఎంతవరకు కరెక్ట్? అసలు పిఎస్ లో చెప్పాలి కదా, వాళ్ళన్న కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వాలిగా. ఇప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడినా లైఫ్ మీద ఆశ వదులుకొని మాట్లాడుతున్నా. ఇదైతే 100% చెప్తున్నా. ఇది బయట పబ్లిష్ అయినాక మేము ఏ క్షణమైనా మమ్మల్ని చంపేయచ్చు. ఇది మీకు ఇక నాకైతే ఈడ న్యాయం జరుగుతుంది. పిఎస్ లో కానీ కోర్ట్ త్రూ కానీ ఎక్కడ కానీ న్యాయం జరుగుతుందని నేను ఎక్కడ అనుకుంటలేను. ఇంకా మా లైఫ్ పైన ఆశ వదులుకొని ఇవాళ మేము సరేగా చచ్చిపోయినా సరే మా మీద ఇంత చేసారు కదా అని మేము ముందుకు వచ్చి చెప్తున్నాము. ఇది అయిపోయినాక నెక్స్ట్ మీరు పోయినాక కూడా మమ్మల్ని ఏమని చేయొచ్చు, పబ్లిష్ కాగానే రేపటి వరకు చేయొచ్చు. ఇప్పుడు మన పిఎస్ ఇప్పుడు కూడా పిలవరు, ఆ పిఎస్ దారిలో కూడా చేయొచ్చు, ఏమని చేయొచ్చు. ఇప్పుడైతే మాకు 100% థ్రెట్ ఉంది. ఇక ఎట్లా ముందు నుంచి ఉంది, ఇప్పుడు అని కాదు, ముందు నుంచి కొంచెం ఉండే. ఇప్పుడు ఎట్లా వాళ్ళంతా తెగించినాక ఇంకేముంది, బతకడానికి ఇక్కడ ఏముంది, ఇక ఎట్లా చంపేసేదానికి ఎందుకు అన్నట్టు నేను ముందుకు వచ్చి చెప్పి ఇక ఎట్లా ఇప్పుడు మా ముగ్గురులా మేము చనిపోతే ఇక వాళ్ళు ఎవరు చేయించారో మీకు కాల్ డేట్ అవన్నీ ఇస్తాను, వాళ్ళ వల్లనే నేను చనిపోయినా అని మీరు అందరు రాసుకోవచ్చు. నాకు ఇవ్వాలి అంటే వాళ్ళ ఒక్కరికి ఇచ్చేది లేదు, 2-3 ఇచ్చేది లేదు. అది మేము అడ్రస్ ఇస్తే ఆంటీకి ఇవ్వాలి, అందరు మాస్క్ పెట్టుకొని వచ్చి మాకు ఇవ్వాలి అని చెప్పి మాస్క్ పెట్టుకున్నా, మాస్క్ ఇస్తలేదు. నా ఫోన్ లో వీడియో తీసుకుని అక్కడ పడేసి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. సార్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఫోన్ పట్టుకున్నాడు ఇవ్వండి అంటే అప్పుడు జాయిన్ చేసి అప్పుడు జోబులు ఆయననే చెప్తున్నా నాకు వచ్చిందాడే కెమెరాలో నా మీద అందరు వస్తున్నారు అని చెప్పి నువ్వు నాకు ఇద్దరితో ఇప్పించి తీసుకున్నావు అని నాకు చెప్పాను. వాళ్ళని తీసుకొస్తే మమ్మీ మాట్లాడింది, నేను ఇవాళ మీకు మనీ కాదు, నేను 6 months టైం పెట్టుకొని ఇస్తాను అని చెప్పి మమ్మీ చెప్పింది. వాళ్ళతో మాట్లాడింది. మళ్ళీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్తే వాళ్ళకి ఫోన్ చేసింది డైరెక్ట్ మమ్మీ, నేను నీకు ఇవ్వాలి కదా మనీ వాళ్ళ ఇంటికి నువ్వు పోతున్నావా అని మమ్మీ అడిగింది. నేను చెప్పినా కదా నీకు 6 months టైం పెట్టుకున్నావు కదా, మనీ వాళ్ళ ఇంటికి ఎందుకు పోతున్నావు నువ్వు మమ్మీ అడిగింది. మళ్ళీ అయినా అప్పటికి ఇష్యూ చేస్తుంది ఈ వాళ్ళ మమ్మీ ఫినిష్ చేస్తుంది. అప్పుడు మా మమ్మీ సీరియస్